मौनिका वालीबॉल वालीबॉल करेक्ट సో ఆడదామని కన్ఫర్మ్ అయింది కదా మీకు నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాగా నెక్స్ట్ మీ స్టెప్స్ టోటల్గా ఎంతమందికి 15 మంది కోటి ఆపరేషన్ 15 మెంబర్స్కి మనిషికి 10 lakhs టాలెంట్ హబ్ అని ఐడెంటిఫై లీస్ట్ ప్రయారిటీ ఉంది జాన్ సార్ వల్ల మనకి మంచిగా ఫోకస్ ఐడెంటిఫై చేయడం మామూలుగా ఏం చేస్తారంటే గెలిచి ఒక స్టేజ్కి వచ్చాక అప్పుడు డబ్బులు అక్కడికి రావడానికి ఎంతో కష్టపడతారు వచ్చిన తర్వాత మనం చేయడం కాదు ఆ కష్టం స్ట్రగ్లింగ్ పీరియడ్ లో చేంజ్ లాగడం చాలా పెద్ద విషయం సో అది ఆ విషయం వల్ల మనకి ఒక ఫిల్టర్ చేస్తాం ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఏ గేమ్లు అనేది మంచి మంచి ఇక్కడ అందరూ ప్లాన్ చేస్తాం డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంది లైఫ్ స్టైల్ పోటీ పడిపోతారు చాలా కాన్ఫిడెంట్ పిల్లలు నేను కూడా ఈ జగన్ సార్ బర్త్డే చేశాను అందరికి ఇదైతే మరి చాలా మారుమూలు సచివాలయం ఉండడం చాలా ప్లస్ అయింది సో సచివాలయ పరిధిగానే వాళ్ళు వెళ్ళి ఐడెంటిఫై చేసి బాగా అనిపించింది నాకు కూడా తృప్తిగా అనిపిస్తుంది చాలా ఆయనకు మాత్రమే వస్తాయి అలాంటి వెల్ఫేర్ కానీ గేమ్స్ కానీ అన్ని ఏజ్ గ్రూప్స్ ఏం చేయాలనేది అమ్మాయితో చెప్తుంది మళ్ళీ ఇల్లు కట్టుకొని దాన్ని జగన్ నీళ్ళు తాగించుకుంటారా చెప్పినప్పుడు ఏమనిపించింది ఫోన్ చేసి చెప్పు కొడుకు అని చెప్పి నిజమా కళ అనిపించిందా పరిపాలనలో కళలన్నీ నిజమవుతాయి సో మీరు కష్టపడితే చాలు మనకి ఇల్లు లేదు మాకు చిన్న ప్లేస్ ఇల్లు కట్టుకుని ఇంకా బాగా ఆడామనుకో ఇంకా ఇలాంటివి చాలా చెక్కులు వస్తాయి పెద్ద పెద్ద చెక్కులు వస్తాయి ఇంకా ఓకేనా మన గవర్నమెంట్లోనే పోస్ట్ కూడా ఇచ్చాం గుర్తుంది నీకు గ్రూప్ 1 పోస్ట్ తెలుసు కదా ఎంత కష్టం సో వాళ్ళ ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ స్టేజ్కి మీరందరూ వెళ్ళాలి
నుంచి వచ్చాము. మా సొంతూరు కడప. అయితే మా అమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి వ్యవసాయం చేసి చదివించి పూజిస్తున్నారు. అయితే నన్ను కాశీ విశ్వనాథ్ రెడ్డి సార్ కనిగిరి ఖోఖో అసోసియేషన్ జిల్లా సార్ నన్ను అడాప్ట్ చేసుకొని అక్కడ ప్రైవేట్ అకాడమీ పెట్టి అక్కడ చదివించారు. అయితే మేము ఆడడానికి సచివాలయం 9వ వార్డు నుంచి అప్లై చేసుకొని ఆడాము. గ్రామ స్థాయి నుంచి సచివాలయంకి, సచివాలయం నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నాము. ఆ రాష్ట్ర స్థాయి పోటీలో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇలా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి మా సార్ వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే జగన్మోహన్ రెడ్డి సార్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ 10 లక్షలు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల మా పేరెంట్స్ కష్టాలను తీరిపోతాయి. దీనికి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు పెట్టడం వల్ల ఇలా లో లెవెల్లో ఉన్న ప్లేయర్స్ పై స్థాయి దాకా రావడానికి చాలా గొప్పగా ఉంది. అలాగే బాపట్ల జిల్లా నుండి మా నిజాంపట్నం సచివాలయం 3 నుండి మా పిల్లలు ఇంత స్థాయి దాకా వచ్చి ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్లేస్ కొట్టి దానిలో మా ప్లేయర్లు టాలెంట్ హంటర్ బెస్ట్ ప్లేయర్ అవార్డు తీసుకుని 10 lakhs తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మా ఊరికి, మా స్టేట్కి, అలాగే ఈ సార్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ టోర్నమెంట్ పెట్టినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ ద్వారా ఇంకా 4 పిల్లలకి అలాగే స్టేట్ మొత్తం సార్ విలువ తెలిసేలాగా అందరికీ తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.